11కి. సో మామ్స్ వావ్ ఈట్స్ అట దానికి ఆడబడింది. సో చూద్దాం ఎంతసేపట్లో రైడ్ ఫినిష్ చేశాను అనేది చెప్తాను, దానికి ఎంత వచ్చిందని చెప్పి. నేను 10 minutesలో స్విగ్గీలో ఎంత ఎర్న్ చేశాను, 10 నిమిషాలు ఆర్డర్ కొడదాం అనుకున్నా. 10 నిమిషాలు పడింది. 10 నిమిషాలలో నేను ఎంత ఎర్న్ చేశాను తెలుసా? 10 నిమిషాలు 44 రూపీస్. 3 kilometers పికప్ పడ్డది అండ్ 1 kilometer డ్రాప్. సో ఇప్పుడు మల్టీ ఆర్డర్ పడింది 70. సో పికప్కి చేసుకున్నాక చెప్తా. కిల్లో అయితే చాలా లేట్ అయింది. దాదాపు ఒక ½ an hour టైం తిన్నాడు. అసలే నాకు వచ్చింది లేట్ నైట్, చాలా టైం తిన్నాడు. సో నెక్స్ట్ ఆర్డర్ పడింది దగ్గరనే. సో దాన్ని పికప్ చేసుకున్న తర్వాత చెప్తా. సో ఆర్డర్స్ అయితే తీసుకొని మెట్లు 2nd floor దాకా మెట్లకి వెళ్ళాను అన్నమాట. ఎందుకంటే ఆడు మెన్షన్ చేసిండు 2nd floor ఖచ్చితంగా నువ్వు మెట్లకే పోవాలని చెప్పేసి, లిఫ్ట్ యూజ్ చేయొద్దని. సో మెట్లకి పోయినా అండ్ ఆర్డర్ అయితే కొంచెం దూరంలో పడింది. సో ట్రిప్ పూర్తయ్యాక ఎంత సంపాదించారు అన్నది చెప్తాను. దీంట్లో బ్లాక్ 2 అని ఉంది. అమ్మ అపార్ట్మెంట్ అసలు నైట్ టైం కాబట్టి ఆ నేమ్స్ రాయరు. సో చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లా ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసిన. ఇంకొక ఆర్డర్ ఉంది మనకు, ఆ ఆర్డర్ కంప్లీట్ చేయాలి. ఆర్డర్ కంప్లీట్ అయితే మనకు టోటల్ ఎర్నింగ్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో ఆర్డర్ అనేది ఎర్నింగ్ అయిన తర్వాత ఎంత ఎర్నింగ్ వచ్చిందని చెప్తా. సో ఆ ట్రాఫిక్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది. 7 2 ఆర్డర్లు. హోటల్ అంటే రెస్టారెంట్కి నేను ఎంత దూరంలో ఉన్నా అంటే 2 kilometers, అంటే నేను 11 kilometers తిరిగినట్టు. సో ఈ క్యాలిక్యులేషన్ కరెక్టే. 11 kilometersకి నాకు 107 రూపీస్ అయితే స్విగ్గీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్డర్ పడింది 4 kilometersకి 63 అయితే పడింది. సో అక్కడికి వెళ్ళి పికప్ చేసుకున్న తర్వాత ఆ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో మనం మాట్లాడదాం. నేను ఆర్డర్ కొట్టి బయటకు వచ్చే వరకు నాకు TDS అనేది 30 రూపీస్ అయితే కట్ చేసిండు. అండ్ నెక్స్ట్ పిజ్జా హట్ నుంచి అయితే ఆర్డర్ పడింది. ఇప్పుడు నేను ఏదైతే 4 kilometers 64 చెప్పానో, ఎస్ ఎగ్జాక్ట్లీ నాకు 64 రూపీస్ అయితే ఎర్న్ అయింది. స్క్రీన్ షాట్ పెడితే చూడండి. అండ్ ఇప్పుడు పిజ్జా హట్ నుండి బాచుపల్లి దగ్గర పడింది. సో లెట్స్ గో. ఆర్డర్ తీసుకున్న చాలామంది రైడర్స్ అది వచ్చారు ఇక్కడ. కానీ చేసేవాడు ఒక్కడే ఉన్నాడు. చాలా దాదాపు ఒక 10 మంది దాకా ఉంటారు. 10 మందికి ఒక్కడే ప్యాక్ చేస్తూ అండ్ ఐటమ్స్ రెడీ చేస్తూ ఇస్తున్నాడు. సో చాలా కష్టపడుతున్నాడు, కానీ మాకు టైంకి అందివ్వలేకపోయిండు. చాలా లేట్ అయిపోయింది. మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ రైడర్స్కు. సో 8.5 వచ్చింది, కిందకైతే వచ్చిన. అండ్ వెళ్ళాక ఎంత వచ్చింది అనేది మనం మాట్లాడదాం. 1 అయితే నేను ఇప్పుడు ఎర్న్ చేశాను ఈ రైడ్కి అయితే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనకు 8.5 ఉన్న 3.1. సో మనకు 10 kilometersకి 111 అయితే వచ్చింది. అది కూడా నైట్ మనకు కొంచెం ఆఫర్ ఉంటుంది, పర్ ఆర్డర్ 20 రూపీస్ అని చెప్పేసి. సో మనకైతే 111 అయితే వచ్చేసింది ఈ రైడ్కి. అసలు అనుకోలేదు. నాకు తెలిసి అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంత 107 ఏమో చూపించింది. కానీ 3 రూపీస్ అయితే మనం అక్కడ మనం వెయిట్ చేసినందుకైతే మనకు 3 రూపీస్ అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ ఆర్డర్ గురించి చూడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ 2 అవుతుంది. ఇంకో 3 minutes కొంచెం అయితే 2 అవుతుంది. 2కి నేను 343 అయితే రీచ్ అయ్యాను. సో చూద్దాం ఇంకెంత కొట్టగలము. రెండు ఆర్డర్లు కొట్టిన. ఆ ప్రగతి నగర్లో ఏమైందంటే, ప్రగతి నగర్లో బజాజ్ ఎలక్ట్రానిక్ ఆపోజిట్లో ఒక హోటల్లో షాక్ సర్క్యూట్ అయ్యి దారుణంగా అంటుకున్నాయి. హోటల్లో చెలరేగాయి. సో నేను అక్కడికి పక్కన ఉన్న క్రీమ్ స్టోన్లో ఆర్డర్ పడిందని చెప్పేసి అక్కడ వెళ్తుండే. అక్కడ చాలామంది అయితే గుమ్మకూడిపోయారు. ఎందుకని చూస్తే ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. దాంట్లో వైర్ల నుండి కరెంట్ అనేది ఆ రేకులపై పడి ఇంకెక్కువ మంటలు చెలరేగాయి. అక్కడ గ్యాస్ లోపల, అంటే అది ఒక హోటల్ లోపల గ్యాస్ పేలే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది భయపడుతూ దూరం వెళ్ళిపోయారు.
సో అక్కడున్న పక్కనున్న రెసిడెన్సీ వాళ్ళు ఫైర్ ఇంజన్కి అయితే కాల్ చేశారు. ఫైర్ ఇంజన్ అయితే వచ్చింది. ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత సో మంటలు అయితే ఆరిపోయారో లేదో తెలియదు. నేనైతే అక్కడ నుంచి మళ్ళీ తెలిసి 10 నిమిషాలు లేట్ అయితేనే స్విగ్గీ వాడు సావగొడతాడు. సో అక్కడ నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఆర్డర్ అయితే పడలేదు. సో ఊబర్ ఆన్ చేశాను. ఊబర్ మన లింగంపల్లికి లింగంపల్లికి అయితే తీసుకొచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ కూడా లోకల్ మెయిన్ రోడ్ వరకు ఉంటే కొట్టాను. 34 రూపీస్, అదేమో 164 రూపీస్ ఏమో పడింది. సో నెక్స్ట్ ఊబర్ గురించి చూస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ చేస్తా, చూద్దాం.